భారతదేశంలో పాన్ కార్డ్ చరిత్ర. పన్ను చట్టం సవరణ లో భాగంగా 1961 యొక్క ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 139 క్రింద ప్రభుత్వం 1972లో పాన్ కార్డును ప్రవేశపెట్టింది. పాన్కు ముందు పన్ను చెల్లింపుదారులకు గిర్ నంబర్లు కేటాయించబడ్డాయి. కానీ ఇది ఒక కేంద్రీకృత వ్యవస్థ కాదు మరియు తప్పులకు గురవుతుంది. మొదట్లో పాన్ ఐచ్ఛికంగా ఉంది మరియు 1976 వరకు ఇది తప్పనిసరి చేయబడలేదు. ప్రారంభంలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) మరియు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (UTI) రెండు పాన్ కార్డులను ప్రాసెస్ చేయవచ్చు. కానీ 2003లో బాధ్యత NSDLకు మార్చబడింది. సంవత్సరాలుగా విస్తృత శ్రేణి ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి వ్యక్తులు మరియు వ్యాపారాలకు పాన్ అవసరంగా మారింది. పాన్ కార్డులను పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతులను ప్రవేశపెట్టింది.